ఇది మన కడపలో జరిగిందంట. ఒక ఆటో డ్రైవర్ ఆపి పోలీసు చెకింగ్ అప్పుడు కొట్టారంట. మీకు కొట్టే రైట్ లేదని తను వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలని చెప్పే ముందు మీకు చిన్న స్టోరీ చెప్తా. ఇది మనకి మియాపూర్ అండ్ లింగంపల్లి మధ్యలో జరిగింది. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ నైట్ టైం ఇల్లీగల్గా లిక్కర్ అమ్ముతున్నారని చూసి పోలీస్కి కాల్ చేశాడు. 100కి డైల్ చేస్తే ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. ఏం యాక్షన్ తీసుకోకుండా వెళ్ళిపోతుంటే రికార్డ్ చేశాడు ఇతను. అది వాళ్ళిద్దరు చూసేసి అబ్బాయిని తీసుకువెళ్ళి స్టేషన్కి తిట్టి చేతుల మీద ఒక దెబ్బ కూడా కొట్టి మొత్తం డిలీట్ చేయించారంట. డిలీట్ చేపిస్తే తను వచ్చి నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఒకటే అడిగాడు, సార్ నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని, హానెస్ట్గా ఇలా చేస్తే ఏంటి అంటే 100కి డైల్ చేసినా కానీ ఇలా ఎలా చేస్తారు పోలీసులను బాధపడితే, సరే ముందు వెళ్ళి ఎస్ఐ గారికి సిఐ గారు కంప్లైంట్ ఇవ్వు, ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మనం 100% ఒక రీల్ పోస్ట్ చేద్దాం, లీగల్గా కూడా కంప్లైంట్ పెడదామని చెప్పారు. చెప్తే తను వెళ్ళాడు. వెళ్తే గుడ్ థింగ్ ఏంటంటే సిఐ గారు, ఆ స్టేషన్ సిఐ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ ఇమీడియట్గా వాళ్ళిద్దరిని పిలిపించి ఆఫ్ డ్యూటీలో ఉన్నా కానీ నీకు డిసిప్లినరీ యాక్షన్ కావాలంటే నేను తీసుకుంటా, కంప్లైంట్ రాసి ఇచ్చేళ్ళిపో, లేదు వాళ్ళిద్దరూ సారీ చెప్తామని బతిమాలుతున్నారు కాబట్టి నీ ఇష్టం, ఎటువంటి నీ మీద ప్రెషర్ లేదు, నేను వదిలేస్తున్నాను ఒక టైం ఇస్తే ఈ అబ్బాయి ఆలోచించుకొని పాపం వాళ్ళిద్దరు కెరియర్ ఇదే కానిస్టేబుల్ కెరియర్ అని సారీ చెప్పించుకొని వచ్చేసాడు. హీ వాజ్ సో హ్యాపీ. బట్ ఒకవేళ సీఏ గారు అక్కడ అవ్వకపోయి ఉంటే అది ఏమయ్యేదో మనకు తెలియదు. బట్ ఇలా పోలీస్ ఎక్సెసివ్నెస్ అనేది వెరీ కామన్ మన ఇండియాలో. మీరేం చేయాలంటే వీలైతే వేరే పర్సన్ కూడా ఉంటే రికార్డ్ చేసుకోండి ఇలాంటి ఇన్సిడెంట్స్. రికార్డ్ చేయలేకపోతే దెబ్బలు తగిలిన తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ అది తీసుకుంటే ఎవిడెన్స్ ఉంటుంది. మనకి ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా మనం హైయర్ అఫీషియల్స్ యాక్ట్ చేయకపోయినా కోర్టు నుంచి అయినా వీళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ అనేది తీయించుకోవచ్చు. ఓకే, ఫాలో మీ ఫర్ మోర్. థ్యాంక్ యూ.